సెకండ్లలోనే స్మార్ట్ ఫోన్తో గుండె పరీక్షలు చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా 14 ఏళ్ల సిద్ధార్థ్ రూపొందించిన ఏఐ బెస్ట్ యాప్తో ఈ పరీక్ష చేయటం ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్ను మనుషుల ఛాతీపై 7 సెకండ్ల పాటు ఉంచితే ఈ యాప్ హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. రోగికి గుండె జబ్బుంటే బీప్ సౌండ్తో రెడ్ లైట్ వెలిగి గ్రాఫిక్లో అబ్నార్మల్ హార్ట్ బీట్ అనే పదాలు స్క్రీన్పై కనిపిస్తాయని అంటున్న సిద్ధార్థ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, దేశవ్యాప్తంగా రోజు రోజుకి హార్ట్ సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ప్రజెంట్ ఉన్నటువంటి కల్చర్లో 19 సంవత్సరాల నుంచి దాదాపుగా 60 సంవత్సరాలు, ఇంకా అతి తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా మంది మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాం, సినిమా స్టార్ల దగ్గర నుంచి నార్మల్ గా పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు సడన్ గా పడిపోవడం, హార్ట్ కొలాప్స్ అయిపోవడం, ఇలాంటి ఎన్నో మనం ఇన్సిడెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అవేర్నెస్ లేకపోవడమా, మారుతున్నటువంటి లైఫ్ స్టైలా, ఇవన్నీ ఏది చెప్పుకున్నా కూడా సమస్యలు అయితే ప్రతి సంవత్సరం 30 నుంచి 40% రోజులు అంటే సంవత్సరం పెరుగుతూనే పోతా ఉన్నాయి. సో దీనికి చెక్ పెట్టడానికి చాలా మంది రూరల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, డాక్టర్ని కలవాలన్నా కూడా కొంత ఇబ్బంది పడుతూ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అబ్నార్మల్స్ అనేవి వాళ్ళకి తెలియదు, ఏదో గ్యాస్ పట్టేసింది అనుకుంటారు, రకరకాలుగా మెడిటేషన్ తీసుకోపోవడం, ఇలాంటి సందర్భాల పూర్తిగా కూడా హార్ట్ అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత చివరి మూమెంట్లో వెళ్ళి జేబులు గొల్ల చేసుకుంటాం అన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి మన సిటిజన్ సిద్ధార్థ్ నంద్యాల చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక యాప్ కనిపెట్టారు. సో అక్కడ దాదాపుగా 15,000 మంది పైగా కూడా టెస్టులు చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, గుండెకి సంబంధించిన వ్యాధులు ఎలా అంటే ఆ హార్ట్ బీట్ ఎలా గుర్తించవచ్చు అనేది మీరు అనుకోవచ్చేమో. కానీ తను క్రియేట్ చేసినటువంటి ఈ యాప్ ద్వారా 7 seconds లోనే మీ హార్ట్ బీట్ నార్మల్ గా ఉందా లేదా ఎలా ఉంది పూర్తిగా కూడా దానికి సంబంధించిన ఈసీజీ మొత్తం కనిపెట్టవచ్చు. సో ఇది దాదాపుగా యుఎస్ లో 15,000 మంది టెస్ట్ చేసిన తర్వాత ఏపీ గవర్నమెంట్ ప్రమసన్ గారు ఇక్కడికి ఇన్వైట్ చేశారు. నిన్న జీజీహెచ్ లో గుంటూరులో దాదాపుగా 500 మంది పేషెంట్ పైగా కూడా టెస్ట్ చేశారు. సో దాంట్లో దాదాపుగా 10 మందికి పైగా అబ్నార్మల్ గా ఉన్నటువంటి కేసుల్ని ఈ యాప్ గుర్తించింది. సో వాళ్ళకు కూడా తెలియదు, సడన్ గా ఉన్నటువంటి వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఒక ఏ టెక్నాలజీతో రూపొందినటువంటి యాప్ ని గుండె మీద పెట్టగానే అబ్నార్మల్ గా కనిపించింది. సో వాళ్ళందరినీ కూడా నార్మల్ గా మళ్ళీ టెస్ట్ చేస్తే నిజంగానే వాళ్ళకి హార్ట్ బీట్ లో చేంజెస్ ఉన్నాయన్నట్టుగా చాలా క్లారిటీగా తెలిసింది. సో అక్యురెన్సీ మామూలుగా చూసుకున్నట్లయితే 93 to 95% దాంతో పనిచేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. దానికి సంబంధించి సో గుంటూరు డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహ గారు కూడా ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ యాప్ కి సంబంధించి. సో గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ ఇచ్చింది. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే యాప్ కి సంబంధించి ఎందుకు తను తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, సో ఇవన్నీ మనతో మాట్లాడేందుకు సిద్ధార్థ్ నంద్యాల సిఇఓ సర్కాడింగ్ ఏఐ అని చెప్పేసి తన యాప్ నేమ్ అనమాట. సో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సిద్ధార్థ్. హలో. సో ఎలా అంటే ఎప్పుడు తయారు చేద్దాం అనుకున్నావు యాప్, ఎప్పుడు అంటే నీకు ఎందుకు తయారు చేయాలనిపించింది యాప్? సో ఈ హార్ట్ డిజీజ్ అంటే ఇట్స్ ద హైయెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్ గ్లోబలీ, రైట్? ఒక 31% గ్లోబల్ డెత్స్ హార్ట్ డిజీజ్ ద్వారానే ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద ఇష్యూకి, ఇంత పెద్ద ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండాలి. ఎలా అర్లీగా ఇంకా పెద్ద స్టేజ్ల్లో కాక అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ ఎలా చేయాలి అని అనుకున్నా. అది ఒక ఏఐ ఆల్గరిథం దాంతో అది తయారు చేసుకున్నా. అది ఏఐ ఆల్గరిథం ఆ సౌండ్తో, హార్ట్ సౌండ్ ఒక 7 seconds రికార్డ్ చేసుకొని ఆ హార్ట్ సౌండ్తో ఏమైనా తేడాగుందా హార్ట్లో అని చెప్తుంది, ఏమైనా ఇష్యూ ఉందా, ఇష్యూ లేదా. అక్కడి నుంచి ఆ పేషెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ డిటెక్షన్ అని చేసుకోవచ్చు. అది ఈసీజీ 2D echo ద్వారా. So there are multiple ways of going about it, but essentially the idea spawns from the core issue of the cardiovascular diseases being the highest reason for deaths globally with a staggering 31%. సో జనరల్ గా ఈ ఏఐ ఎప్పటి నుంచి చేస్తున్నాయి, అంటే నీ ఏ వయసు నుంచి చేస్తున్నావు, ఎప్పుడు స్టార్ట్ చేసావు? సో ఈ ఏఐ ఒక 6 months అయింది. I've been working on it from 6 months, and it took around 6 months to develop the MVP product. And then from there, I furthered the development process by getting more samples, furthering the training of and optimizing the model, and then from there, that's how the journey really went.
సో యుఎస్ లో చాలా మంది అంటే 15,000 ప్లస్ అందరినీ కూడా నువ్వు టెస్ట్ చేసావు కదా, సో ఎలా అనిపించింది అక్కడ ఫైనలైజ్ గా చూసుకుంటే రిపోర్ట్స్ అన్ని కూడా? సో అక్కడ నుంచి 95%, 96% అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ధారించింది, ఏపీ గవర్నమెంట్. సో అక్కడ 15,000 మందిలో ఎంతమందిని గుర్తుపట్టారు? సో ఆ 15,000 మందిలో ఒక 3,500 people we were able to identify that have cardiovascular diseases, around 3,500 people out of that 15,000, because the special cardiovascular disease hospitals lo nunchi chesamu konni ఈ 15,000 POCs కొన్ని నార్మల్ హాస్పిటల్స్లో చేసాము, అందుకే ఆ నెంబర్ కొంచెం ఎక్కువగా ఉంది. But we were able to get around 3,500 people out of that 15,000 that were screened. ఈ సర్కాడిన్ AI అనేది సో ఎలా వర్క్ చేస్తుంది? జనరల్ గా మొబైల్ వర్క్ చేస్తుందా లేదంటే డివైస్ సంథింగ్ ఎలా వర్క్ చేస్తుంది? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ సర్కేడియన్ AI అంటే ఒక యాప్ అండి. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ హార్ట్ దగ్గర పెట్టి సౌండ్ రికార్డ్ చేసుకొని అదే ఆ యాప్లోనే చేస్తుంది. ఒక AI బేస్డ్ ఆల్గోరిథంతో ఆ సౌండ్ని యాంప్లిఫై చేసుకొని ఇంకో ఆల్గోరిథంకి పంపిస్తుంది. ఆ ఆల్గోరిథం ఏమైనా తేడాగుందా అంతా బాగుందా అని చెప్తుంది హార్ట్లో, and then that relays back onto the app and it'll show heart abnormal sound unda, normal sound unda. Appudu patient, as I was saying, can go for further screening as well if there's an abnormality detected. జనరల్ గా నిన్న అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి కొంచెం వాతావరణం అంతా కూడా కొంచెం రకరకాలుగా ఉంటాయి, సౌండ్స్ అవన్నీ అనిపిస్తాయి. సో జనరల్ ఈ సర్కాడిన్ AI అనేది ఎక్కడైనా వర్క్ చేస్తుందా? అంటే సౌండ్స్ ఉన్న వాటిలో లౌడ్ సౌండ్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే ఖాళీ ప్రదేశాల్లో, లేదంటే జనరల్ గా ఎందుకంటే హార్ట్ బీట్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎలా వర్క్ చేస్తుంది అది? సో ఒక క్వైట్ రూమ్కి వెళ్ళి అక్కడ చేసాము, ఒక సపరేట్ క్లోజ్ రూమ్ అని హాస్పిటల్స్లో తీసుకొని అక్కడ పేషెంట్స్ని స్క్రీన్ చేసాము. కానీ you can even do it in your home or anywhere. It just has to be a little bit of a more quiet place. Because as you were saying, ఈ హార్ట్ సౌండ్ చాలా నెమ్మదిగా ఉంటుంది, అందుకే ఈ ఆల్గోరిథం యాంప్లిఫై చేసుకొని అట్లాగా డిటెక్ట్ చేస్తుంది ఆ హార్ట్ సౌండ్ని. సో దట్స్ హౌ essentially works. That's why it's being done in a more quiet kind of quiet situation or quiet space, rather than some place where there's more background noise or a little bit more noisy area. అంటే డిజైన్ చేసేటప్పుడు దీనికి సంబంధించి అక్కడ డిజైన్ చేసేటప్పుడు అంటే ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాను అనుకున్నావా? బికాస్ 96% అంటే చాలా హ్యూజ్. అవునండి. సో ఈ సర్కేడియన్ AI డెవలప్మెంట్ ప్రాసెస్లో I was really more focused on getting the product and creating a change rather than focusing on the outcome. I was looking at more of a peripheral view of the problem. ఎంతమందికి సాయం ఎలా చేయాలని అనుకున్నా. సో ఐ వాజ్ రియలీ మోర్ ఫోకస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినా, అందుకే ఇంత యాక్యురేట్ అయింది. సో ఇట్ వాజ్ రియలీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐడ్ సే. బికాస్ R&D ఎన్ని రోజులు చేసావు మొత్తం? సో అది 6 months చేసాము. R&D డెవలప్మెంట్ ప్రాసెస్ MVP తయారు చేద్దాం. So adi 6 months ayindi. Okay. So it was a very long process, and then from there we developed the tool to be very accurate, as we were able to test both in the US and in India. And then from there we're also ee product chala manchidi andi. So there's huge potential ee heart lone kaadu, but there's also more advancements that can be done. So ippudu lung sounds kuda meeda integrate chestunnamu. ఈ లంగ్ సౌండ్స్తో పల్మనరీ ఎంబోలిజం, నిమోనియా అన్ని డిజీజెస్ కూడా చెప్తుంది. అది we're doing R&D on that right now also. సో ఇది కాన్స్టెంట్గా ఇన్నోవేషన్ పెట్టి ఇంకో ఫీచర్ అట్లాగా తయారు చేస్తున్నాము ఈ యాప్కి. అప్పుడు అంత ఈ పేషెంట్స్కి చాలా సహాయపడుతుంది కదా, లైక్ ఇట్స్ సేవింగ్ లైవ్స్ as well. We were able to detect 10 patients in the GGH hospital out of 505 who didn't even know they had a cardiovascular disease, and we were able to detect it, and then they went for further screening. The issue was confirmed by a cardiologist, and so I think there's huge potential for a product like this to expand not only in the US but also in the Indian market. So that's the process that really went into it. సో యుఎస్లో మీరు ఈ యాప్ అంటే డిజైన్ చేసిన తర్వాత AI సబ్మిట్ చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు అక్కడ AI సబ్మిట్లో పాల్గొన్నారు. బికాస్ ఒబామా మీకు ఇచ్చాడు, గవర్నమెంట్ టెక్సాస్ నుంచి కూడా లెటర్స్ వచ్చాయి, గవర్నమెంట్ నుంచి కూడా మీకు అంటే సహాయం అందిందా, లేదంటే ఓన్లీ మీ యొక్క
ఇన్నోవేషన్ తోటి మీ యొక్క మనీతోనే ఇది తయారు చేశారు? సో ఈ ప్రోడక్ట్ నా మనీతోనే తయారు చేశాను. ఐ మీన్ ఐ స్పెండ్ it took a lot of efforts, took a lot of time, and but I'm looking towards furthering my innovation. In fact, I'm looking to raise some funds now also for this product, and that's the stage that we're in. So inka ela sayam cheyali people ki ani anukuntunna. I mean, I think what artificial intelligence has the biggest potential in the healthcare field, right? Any lives ni save cheyochu, any lives ni emaina disease early stage lone ట్రీటబుల్ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు. అందుకే ఇట్లాగా ఇంకో ఫీచర్ని ట్రై చేస్తున్నాను యాడ్ చేయాలని. సో సర్కాడియన్ ఏ లాంటి యాప్స్ ఇంకా మార్కెట్లో ఏమన్నా ఉన్నాయి? బికాస్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు 7 seconds లోనే. అంటే జనరల్ గా మనం హాస్పిటల్స్ కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా ఈసీజీ మిషన్ టచ్ చేయాలన్నా పెట్టాలన్నా మనకు చాలా ప్రాసెస్ ఉంటుంది. 5 minutes ఉంటుంది, ఒక డాక్టర్ అటెండర్ ఎవరో ఉండాలి, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇది సెల్ఫ్ మనం కూడా పెట్టుకొని మన హార్ట్ బీట్ ని చూసుకోవచ్చు. సో దాంట్లో ఎలా ఉంది, బీట్ ఎలా ఉంది, సో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని క్లియర్ గా తెలుస్తుంది. అవునండి. సో అది 7 seconds లో సక్సెస్ఫుల్ గా కనిపిస్తుంది. సో అది 7 seconds లోనే చేయొచ్చు. యాక్చువల్ గా ఇట్ కెన్ బి డన్ బై యువర్ సెల్ఫ్. ఇట్ కెన్ బి ఈవెన్ డన్ బై హోమ్ ఆర్ వెరెవర్. ఇట్ కెన్ బి డన్ విత్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్. స్పెషలిస్ట్ డాక్టర్ ని actually it's not needed to use this product just to get the initial screening of whether there is a disease or there isn't. So it's a very innovative tool. By getting those 7 seconds and amplifying the sound through the algorithm, it can essentially be able to detect abnormalities in the normal pattern of the heart. And if anything strays away from that normal pattern, then it can allow you to notify you that there is a disease and you need to go for further screening as well. జనరల్ గా అంటే ఈ మీరు రూపొందించినటువంటి యాప్ కాకుండా ఇప్పుడు జనరల్ మార్కెట్ లో చాలా మంది స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటున్నారు, సో యాపిల్ వాచెస్ పెట్టుకుంటున్నారు, రకరకాలుగా పెట్టుకుంటున్నారు. దాంట్లో కూడా అక్యురెన్సీ పర్ఫెక్ట్ గానే కనిపిస్తా ఉంది అనుకుంటాం, కానీ దాంట్లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అదే అండి. సో ఈ యాపిల్ వాచ్ ఈ వేరబుల్ టెక్నాలజీస్ ఈ బేసిక్ రిథమిక్ అబ్నార్మాలిటీస్ అంతే డిటెక్ట్ చేస్తుంది. ఈ మోర్ కాంప్లెక్స్ ఇష్యూస్, ఈ మోర్ కాంప్లెక్స్ డిజీజెస్ they're unable to detect. And additionally, the Apple Watch, these detected in a more later stage where it's a little bit more prominent the disease, whereas something like this can detect a variety of diseases. Chala diseases detect chestundi. I believe it's around 40 plus diseases. So it's and then additionally it can detect it early stage only detect chestundi. So it can detect it even when the problem just starts or when the problem is just starting in the early stages, rather than detecting only basic rhythmic changes, and then it can also detect in a treatable stage as well. And Siddharth, ఇప్పుడు మీ యాప్ ద్వారా యుఎస్ లో 3,500 ప్లస్, ఓకే, అండ్ హైదరాబాద్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గుంటూరులో సో 10 ప్లస్. సో వీళ్ళందరికి కూడా డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత సో వాళ్ళకే తెలియదు ఉన్నట్టుగా. సో అలా కాకుండా మీరు ఇంత R&D చేసేటప్పుడు కానీ 3,500 ప్లస్ అక్కడ యూఎస్ లో చేసినప్పుడు ఎవరికైనా యాప్ రాంగ్ గా గుర్తించడము, రాంగ్ జరగడం జరిగింది ఎప్పుడు? అంటే ఫాస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అట్లాంటివి చూసా. సో అది ఏ డివైస్ లోనే ఉంటుంది ఆ యాక్యురసీ. అంటే ఎంత యాక్యురేట్ గా చేయగలము అంత యాక్యురేట్ గా చేయాలి. సో దట్స్ వై we're very accurate, 96%. But that error will be there in any system, whether it's a different AI, even in the Apple Watch, even in the doctor themselves, error untundi. Anduke error ni minimize cheyali, ela cheyali ani ee tool ade chestundi. So that error is very low now. 96% is actually a very high accuracy. So that's how we've been able to minimize that error amount, that error percentage in the model itself. So doctor ki elnappudu, whether you go to a doctor, whether you inko ECG lone, echo lone, error untundi. There's that percentage untundi. So anni equipment lo, doctors lone human error untundi, product error untundi. So adi ela minimize cheyali ani చేస్తున్నాము. అదే చేసాము 96% accuracy lone. So that's how we've been able to combat that issue of accuracy on that standpoint. మీరు యాక్చువల్గా ఈ యొక్క యాప్ని సో ప్రజల్లోకి ఎప్పుడు తీసుకొస్తున్నారు? బికాస్ ప్రస్తుతానికైతే మీ దగ్గరే ఉంది, సో మీరే వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ త్రూ కావచ్చు, ఏజెన్సీ త్రూ కావచ్చు, సంథింగ్. సో మీ పర్సనల్గా ప్రస్తుతానికి టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఇలాంటి ఒక ఏఐ టెక్నాలజీ వచ్చిన యాప్ ప్రజల్లోకి వెళ్తే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడు తీసుకురాబోతున్నారు మీరు దీన్ని? సో ఇప్పుడు ఈ యాప్
ఆల్రెడీ వెబ్ యాప్ స్టేజ్లో ఉంది. ఇంకా యాప్ స్టోర్లో పబ్లిష్ చేశాము, ఇంకా పబ్లిషింగ్ ఫేజ్లో ఉంది. అది ఒక month to 2 months time it'll take. But we're in the publishing process right now. It's already in the web app phase, and then we're also publishing it to App Store as of now, and then from there Google Play Store lo kuda chestunnamo. సో ఎలా ఉంటుందంటే జనరల్గా ఇప్పుడు మీ దగ్గర నేను ఒక యాప్ తీసుకొని టెస్ట్ చేసుకోవాలంటే ఒక మినిమం ఎంత ఖర్చు అవుతుంది? సో ఈ ప్రోడక్ట్ చాలా సహాయపడుతుంది ఈ ప్రజలకి, రైట్? ఇట్ కెన్ డిటెక్ట్ సో మెనీ డిజీజెస్ అండ్ అర్లీ డిటెక్ట్ చేసుకోవచ్చు. అందుకే ఇండియాలో నేను నో ప్రాఫిట్ కాస్ట్ చేస్తున్నాను. నో ప్రాఫిట్ నాకు 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా, అండ్ దట్స్ మై కాస్ట్. అంటే నాకు నో ప్రాఫిట్ ఉంది ఇండియా డెమోగ్రాఫిక్లో, బికాస్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ రాదర్ దెన్ లుకింగ్ అట్ ది మానిటరీ స్టాండ్ పాయింట్. ఈ యాప్తో ఒక డిజీజ్ కూడా డిటెక్ట్ చేస్తే, ఒక్క మందిలో డిటెక్ట్ చేస్తే, there's huge impact to that, because their life is able to be saved. They're able to be diagnosed with that and save that life and do treatment for that before it's causing some real issue, right? So anduke India lo koncham takku cost ki chestunna a profit lekunda, kani US lo we're doing it a little bit more expensive as well. So you know, in India I'm wanting to do more of a humanitarian causes, so that's why I'm pricing it like this. ఈ సెకండ్ ఏ యాప్ ఏదైతే ఉందో సో హార్ట్కి దగ్గరగా పెట్టుకుంటాం. సో 7 సెకండ్స్లో అది హార్ట్ బీట్ని గుర్తిస్తుంది. అవునండి. సో దాని తర్వాత ఇన్ కేస్ అబ్నార్మాలిటీ అనిపించింది అనుకో, సో మళ్ళీ వెంటనే ప్రోగ్రామింగ్ వెంటనే విత్ ఇన్ ద 7 సెకండ్స్లో మళ్ళీ 10 సెకండ్స్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. సో వెంటనే చేసుకోవచ్చు. దానికి ఏమైనా గ్యాప్ తీసుకోవాలి. సో ఏమైనా డిటెక్ట్ చేస్తే we suggest to go to a doctor or a cardiologist. I mean, detect cheste emaina background noise adanta lekunda cheste, I mean there's no need to do it once again, because it's already been able to hear the sound clearly. If there's no background noise or no other noises that could be affecting the prediction, then there's no need to do the rescreening or anything like that, because it's already been able to hear the sound of the heart very clearly. Right, Siddharth, ఈ యాప్ ఏ లో ప్రతి మనిషికి అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కి హార్ట్ బీట్ ఒకేలాగా ఉండదు. సో కొంతమందికి 72 టైమ్స్ కావచ్చు, రకరకాలుగా హార్ట్ బీట్ లో చేంజెస్ ఉంటాయి. సో మీ యొక్క దాంట్లో బ్యాక్గ్రౌండ్ R&D లో ఎలా వర్క్ చేశారు? సో ఎన్ని సెకండ్స్ కి ఎలా తీసుకున్నారు, లేదంటే హార్ట్ బీట్ సంబంధించిన దానికి ఎలా తీసుకున్నారు? అవునండి. You know, as you were saying, each person's heartbeat is different. So what we were able to do is AI తో a heartbeat normal sound generalize చేసాము. Ante normal, rather than looking at the beats per minute or the anything like that, we were able to detect the pattern. A pattern heartbeat sound, normal heartbeat sound, abnormal heartbeat sound, ఈ diseases తో pattern ఎలాగుంది అని డిటెక్ట్ చేసాము ఆ AI ద్వారా. అప్పుడు ఆ pattern ఏమైనా డిటెక్ట్ చేసుకుంటే అప్పుడు హెల్తీ హార్ట్ అబ్నార్మల్ హార్ట్ చెప్తుంది. So it's able to, that's how it's able to be done on so many different people with the same model itself, even though everybody's heart will be different. సో అది తను చెప్పేది, సిద్ధార్థ్ చెప్పేది ఏంటంటే సర్కాడిన్ AI ద్వారా సో ఈ యాప్ అందుబాటులోకి తీసుకొస్తే, ప్లే స్టోర్లో కావచ్చు, సంథింగ్ గూగుల్ ప్లేకి సంబంధించిన ఎలా అయినా తను తీసుకొస్తే ప్రజల్లోకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతోనే తము ఎవరైనా హార్ట్ బీట్కి సంబంధించిన స్పందనలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. బికాస్ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ హార్ట్ బీటింగ్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, బ్లాకేజ్కి సంబంధించి ముఖ్యంగా కరోనా తర్వాత చూసుకున్నట్లయితే ఈ కేసెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో చాలామంది జేబులు గుల్ల చేసుకుంటూ ఉన్నారు. ఈసీజీలకు సంబంధించి కావచ్చు, 2D ఎకోలకు అని చెప్పేసి, సో సిటీ స్కాన్లు అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉన్నారు. కానీ చాలామంది బీపీ మెషిన్స్ కూడా కొనుక్కుంటూ తను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. సో మన కరోనా తర్వాత చూసుకుంటే ఆ టాక్సీ పల్స్ మీటర్ కూడా తీసుకొచ్చుకుంటున్నారు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరి దగ్గర అయితే మొబైల్ అయితే ఉంటుంది. సో మొబైల్లో ఇంత అక్యురెన్సీ 96% అనేది చాలా హ్యూజ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా పడుకునేటప్పుడు ఉదయం లేవగానో తమ యొక్క హార్ట్ బీట్ తెలుసుకున్నట్లయితే ఈవెన్ చాలా సక్సెస్ అవుతారు. ఎందుకంటే 7 సెకండ్స్ లోనే ఆ యొక్క స్పందన తెలుసుకుంటుంది కాబట్టి ఈజీగా ఎలా ఉంది తమ హార్ట్ కి సంబంధించిన పూర్తిగా కూడా ప్రింట్ మీకు అందులో కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ స్పందనలు కానీ హార్ట్ బీట్ కానీ తేడా వచ్చినట్లయితే పూర్తిగా రెడ్ మార్క్ మీకు బీప్ వస్తుంది. దాని తర్వాత వెంటనే మీరు డాక్టర్ని కలవచ్చు. సో చాలా తక్కువ టైంలోనే మీ హార్ట్ ని ఎలా ఆరోగ్యంగా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పేసి సిద్ధార్థ్ తను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పటికే 15,000 మంది పైగా కూడా US లో టెస్ట్ చేశాడు. సో ఇక్కడ కూడా దాదాపుగా
నిన్న చూసుకున్నట్లయితే జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే టెస్ట్ చేశాడు, దాంట్లో కూడా 96% అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. సో ఎన్నో సర్టిఫికేట్లు ఇప్పటికే పొందాడు. సో మొత్తానికైతే 96% యాక్యురెన్సీతో ప్రతి స్పందన లేదా హార్ట్ స్పందనలు అనేవి తెలుసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో మార్పులు అయితే తను తీసుకొస్తూ ఉన్నాడు. సో దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, కొన్ని రోజులు ఎక్కువగా కూడా జీవించవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తన హార్ట్ బీట్ని తెలుసుకున్నట్లయితే సో హ్యాపీగా తనంత లైఫ్ జీవితకాలం కూడా పొడిగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇది ప్రస్తుతానికి మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను కూడా టెస్ట్ చేస్తాను. సో గుంటూరులో జరిగింది ఎలాగో చూడలేకపోయాను, ప్రస్తుతానికి అయితే లైవ్ స్టూడియోలో ఉన్నాను. సో నేను కూడా తను యాప్ని ఎలా వర్క్ చేస్తుంది, నా హార్ట్ బీట్ ఎలా ఉందని కూడా నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఏ సిద్ధార్థ్, ఒక్కసారి నాకు కూడా టెస్ట్ చేసేసి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో 12 years ఏజ్లోనే వండర్స్ చేస్తున్నాం సిద్ధార్థ్, ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఈ యాప్ అనేది కామ్గా ఉండాలా? Yeah, we'll just be able to be quiet during the recording. All good? Let me see. Healthy heart. Healthy heart. And then if you'd like to hear your heart sound as well, we could do that. Those beats you hear are your heart. So Android phones కూడా accept చేయండి. So currently I've integrated it on the Apple phone and I'm working on integration with Android as well. Right. So we can just look at the app. ఇది ప్రస్తుతం అయితే సిద్ధార్థ్ డిజైన్ చేసినటువంటి యాప్ సర్కాడని AI. ఇది నా హార్ట్ దగ్గర పెట్టుకొని యాక్చువల్గా ఇది అలో చేయాలంటే మైక్రోఫోన్ కూడా అలో చేయాలనుకుంటా. సో మైక్రోఫోన్ అంతా అలో చేసిన తర్వాత నా హార్ట్కి దగ్గరగా పెట్టుకుంటే తను పూర్తిగా కూడా అర్థం హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి తను చూసింది. సో యాప్ అని AI. సో దీని ద్వారా ప్రస్తుతం అయితే నాదైతే హెల్దీ హార్ట్ అనే ఇచ్చిన సర్టిఫికేట్. సో అక్యురెన్సీ కూడా 96% కాబట్టి నమ్మొచ్చు. సో ప్రస్తుతానికి అయితే హెల్దీగానే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. Thank you. సో ఇలానే ఎన్నో వండర్స్ చేయాలి నువ్వు. thank you, ఎంతో sir. మందికి సేవ చేయాలి, ఎంతో మందికి అతి తక్కువలోనే ఇలాంటి వండర్స్ చేసి మంచి మంచి అన్ని ప్రొడక్ట్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఆంధ్రజ్యోతి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.